హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పొటాటోతో 2 ఈవినింగ్ స్నాక్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా నేను ఆలు కట్లెట్ చేస్తున్నానండి. పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు ఈ ఆలు కట్లెట్. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలు కట్లెట్ తయారీ విధానం చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ బంగాళదుంపని తొక్క చెక్కేసి ఉడికించేసి పెట్టుకున్నాను. బంగాళదుంపలు మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరిగి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలు మనం ఉడికించేసాం కదండి. దాన్ని ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. బంగాళదుంపలు సాఫ్ట్గా ఉడికించి స్మాష్ చేసేయాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను బంగాళదుంపలు స్మాష్ చేసానండి. ఇవి మరి వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు, చల్లారిపోయాక స్మాష్ చేసుకోవాలి. మనం చాలా ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా స్నాక్ చేసి పెట్టండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసానండి. నేను గరం మసాలా ఇక్కడ పచ్చి మసాలా పేస్ట్ తీసుకున్నానండి. మీ దగ్గర పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం కూడా మొత్తం మిశ్రమానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇందులో స్పైసీగా టేస్టీగా తినాలనిపిస్తే ఇలా ఆలు కట్లెట్ చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఉప్పు నేను మిక్స్ చేసానండి. ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టీలోకి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బాల్స్ అయితే తయారు చేస్తున్నానండి. ఇలాగే మనం అంతా కూడా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలనుకుంటే పెద్ద బాల్స్ చేసుకోవచ్చండి. కానీ పిల్లలకి చిన్న చిన్న ఆలు కట్లెట్ని అయితే ఇష్టంగా తింటారు. మన ఇష్టం అండి. చిన్న సైజ్ అయినా మీడియం సైజ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే నేను అన్ని బాల్స్ కూడా తయారు చేసాక చూపిస్తానండి. ఇప్పుడు అన్నీ కూడా తయారు చేసేసాను. మనం ఇందులో పచ్చిమిర్చి తరుగు వేసామండి. అలాగే కారం కూడా వేసాం కదా, అందుకని కారం కొంచెం తక్కువగా వేసుకోవాలండి. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇలా కొంచెం వడ షేప్లో వత్తుకోవాలి. కట్లెట్ షేప్ వచ్చేలాగా వత్తుకోవాలండి. మరీ లావుగా చేయకూడదండి. లోపల వరకు సరిగ్గా ఉడకదు. మీడియం సైజులో చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదండి. మీడియం సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకుందాము. అన్నీ కూడా తయారు చేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్నీ కూడా తయారు చేసామండి. ఆలు కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ అట్ల రేక్ పెట్టానండి. అట్ల రేక్ బాగా హీట్ అవ్వాలి. అట్ల రేక్ హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి అట్ల రేక్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు కట్లెట్లన్నీ కూడా అట్ల రేక్ మీద పెట్టి కాల్చుకోవాలండి. నేను అన్నీ కూడా ఒక వాయిలోనే ఫ్రై చేసాను. మీరు కావాలంటే 2 వాయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసి ఆలు కట్లెట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకుని రెండో సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు వన్ సైడ్ కలర్ వచ్చేసి వీటిని రెండు సైడ్కి తిప్పుకుందాము. నేను అన్నీ కూడా రెండు సైడ్కి తిప్పేసానంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడైతే మనకి వన్ సైడ్ ఫ్రై అయిపోయినాయి. తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మనం మీడియం సైజ్లో చేసాం కాబట్టి లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. అలాగే ఆలుని ముందుగానే ఉడికించేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాము.
మీలో ఎంతమందికి ఆలు కట్లెట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. పిల్లలకైతే ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పిల్లలకైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసి పెట్టండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఆలు కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టీలోకి చేసుకోవచ్చు, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇలా టమాటో సాస్తో సర్వ్ చేయండి, వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను ఒకటి టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్గా ఉంది, చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అయింది. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తగులుతుంటే ఇంకా చాలా బాగుందండి. ఈ ఆలు కట్లెట్ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం రెండో రకం స్నాక్ రెసిపీ కూడా చూద్దామండి, పొటాటోతో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉల్లిపాయ బంగాళదుంపతో కలిపి కాంబినేషన్గా పకోడీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్తో ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. స్నాక్గా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే బంగాళదుంపలను కూడా ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఉల్లిపాయతోనే పకోడీ చేస్తే బోర్ కొడుతుంది కదండి, ఒకసారి బంగాళదుంపతో ట్రై చేయండి. రెండు కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయల్లోంచి కొద్దిగా వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. ఉల్లిపాయకి బంగాళదుంపకి కూడా ఈ పిండి మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండాలండి, మనకి ముద్ద అవ్వాలి, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టండి. పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ స్నాక్ తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద చేసుకోగలగాలండి, ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనం పకోడీకి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నామండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమం తీసుకుని పకోడీలా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. ఉల్లిపాయ బంగాళదుంప కాంబినేషన్ ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలండి, మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. వేసిన వెంటనే కలర్ వస్తుంది, పిండి ఉడకదండి. కరెక్ట్గా హీట్ అయ్యాక కొద్దిగా పిండి తీసుకొని పకోడీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఉన్న బబుల్స్ నురుగ కూడా తగ్గిపోవాలి, అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేసేసానండి, మనకైతే మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే రెండో వాయి కూడా వేసుకోవాలండి. మనం బియ్యం పిండి వేసాం కదా, అందుకే ఆయిల్ లాగకుండా టేస్టీగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి. పకోడీ అంటే కొంచెం క్రిస్పీగానే ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రెండో వాయి కూడా వేసేసానండి. ఇవి ఫ్రై అయిపోయాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మీకు ఒకవేళ బంగాళదుంప ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉల్లిపాయలతోనే ఇలా పకోడీ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి వర్షాకాలం కదా, వర్షం పడ్డప్పుడు ఇలా సాయంత్రం స్నాక్గా ఇలా పకోడీ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉల్లిపాయ బంగాళదుంప పకోడీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి.
నేనైతే ఇక్కడ కరివేపాకుతో గార్నిష్ చేశాను. టమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే ఇంక అదిరిపోతుందండి. పిల్లలకి టమాటో సాస్‌తో సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి. పైన క్రిస్పీగా ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ ఉల్లిపాయ బంగాళదుంప పకోడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.